ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాబిల్లిని తీసుకురావడమే నీ ఆశయంగా పెట్టుకున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు పృథ్వీ. జాబిలినిచ్చి రుణం తీర్చుకుందాం. జాబిలిని తీసుకురావడం మీ బాధ్యత మాత్రమే కాదు, నా బాధ్యత కూడా రాజమాత. జాబిలి కోసం మీ ప్రాణం ఎంత తల్లడిల్లుతుందో నా ప్రాణం అంతకు మించి తల్లడిల్లుతుంది రాజమాత. జాబిలిని నీకు ఇచ్చేస్తా. చాలా చాలా థ్యాంక్స్. పృథ్వీ మంచోడు. నువ్వింతగా ప్రయత్నిస్తున్నా జాబిల్లి కనిపించటం లేదు కదా పృథ్వీ. రాజమాత, జాబిలి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందుకే వెతకడం కష్టం అవుతుంది. ఇప్పుడు రాజముద్రని పుట్టుమచ్చగా పెట్టుకొని పుట్టిందని ఆధారం ఉంది కదా, ఆ ఆధారంతో ఈజీగా జాబిలిని పట్టుకోవచ్చు. అందుకే ఈ చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలలో పోస్టర్స్ అంటించమని మనుషుల్ని పంపించాను. దాదాపు ఈ చుట్టుపక్కలున్న అన్ని గ్రామాలలోనూ ఆ పోస్టర్స్ అంటించడం జరిగింది. మనం ఊరు మొత్తం అంటించిన పోస్టర్స్లో ఏ ఒక్కరైనా ఒక్క పోస్టర్ చూసి ఒక్కరు సాక్ష్యం చెప్తే చాలు, గ్రామాల నుంచి వచ్చిన జనంలో ఒక్కరు ఆ పోస్టర్ను చూసి గుర్తుపట్టినా జాబిల్లి మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? గోడల మీద అంటించిన పేపర్లన్నీ చింపుతున్నాను మేడం. ఏం చించుతున్నావురా? ఇక్కడంతా అలానే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలోనూ అంటిస్తున్నారట. నువ్వు ఎంతమందినైనా వాడుకో, ఎంత కావాలన్నా తీసుకో, ఒక్క పోస్టర్ కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే మేడం. జాగ్రత్త భూపి, ఈ పోస్టర్లు ఎవరి కంట పడకూడదు. ఆ జాబిల్లి జాడ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఓకే మేడం. అక్క, నువ్వు బావ కోసం వెతుకుతున్నావు కదూ? అవునరా. లేదురా, అదేం లేదు. నాకు తెలుసులే అక్క. రే, లేదంటున్నానా? ఊరుకోరా. అత్త, ఈ పెళ్ళికొడుకు బొమ్మ ఎంత? విడిగా అమ్మో అమ్మా, 2 కలిపి అమ్ముతాను. 2 ఎంత? 200.
అత్త నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. నాకు పెళ్లి కొడుకు బొమ్మ ఒకటే ఇవ్వు. పెళ్లి కూతురు మా అక్క ఉంది. అలా ఇవ్వమ్మా. అత్త అలా అంటావేంటత్త? ప్లీజ్ అత్త, నీకు పెళ్లి కూతురు బొమ్మ అమ్ముడు పోలేదనుకో, వచ్చే జాతరలో నేనే కొంటా. ప్లీజ్ 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 అత్త, ఇవ్వత్త. సరే తీసుకో. థ్యాంక్స్ అత్త. అమ్మా నాకు ఆ బొమ్మ కావాలి ప్లీజ్ అమ్మా. నాకు ఆ బొమ్మ కావాలి, బొమ్మ కావాలి. రండి అంకుల్. పద పద. అక్క నాకు ఆ బొమ్మ కావాలి. పెళ్లి కొడుకు బొమ్మ లేదయ్యా, పెళ్లి కూతురు బొమ్మ ఒక్కటే ఉంది. నా దగ్గర పెళ్లి కొడుకు ఉన్నాడు. నాకు ఈ పెళ్లి కూతురు కావాలి. ఇదెంత? 100 రూపాయలు. 100 రూపాయలేనా? 100 రూపాయలు ఇచ్చేసాయి. నీకోసమే. చాబిల్లి పెళ్లి కూతుర్లా తయారైపోయింది. మన పెళ్లి కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు బాగా చూసుకోవాలే. బాగుందా? బాగుంది. మరెందుకు బాగోదు? చాబిల్లి నా కూతురు. ఎలా ఉన్నాడక్క? ఎంత బాగున్నాడ్రా అక్క. సేమ్ పృథ్వీ బాబు లాగే ఉన్నాడు కదా. ఇలాంటి బాబు తోడుగా రావాలని, అప్పటి వరకు ఈ బాబు నీకు తోడుగా ఉంటాడని ఈ బాబుని నేనే తీసుకొచ్చానక్క. వకీల్ సాబ్ మీరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.